చివరిలో అంతోని వారి మాస్ ఈరోజు అంతోని వారి పాట పాడు. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదెంచవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. మీ అందరికీ ఈ దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా డెల్లాస్లో దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ ఏరువ విజయ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి ప్రియా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆయురారోగ్యములు మరియు ఏరువ స్మిరా నిహాల్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, ఏరువ శివరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ రోజమ్మ, తుమ్మా ప్రతాప్ రెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. సెంట్ ఆగ్నెస్ విచారణ, పలకలూరి ఉమా మహేశ్వరరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుమారుడు పలకలూరి కృష్ణకమల్, పలకలూరి విజయ్ భాస్కర్ రావు, వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, పెద్దపల్లి విచారణ, ఏర్వ సెలీన్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను రాజేందర్, శౌరి, పునీత్, లలిత, పూజ, శ్రీజ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం కరోనా సంపూర్ణంగా నిర్మూలించి సకల మానవాళిని కాపాడుమని మరియపురం ఊకల్ విచారణలో మరియపురం, కోట వెంకటాపురం, రాయనకుంట, వంచనగిరి, సాయంపేట గ్రామాలలో ఉన్న కుటుంబాలను ఆయురారోగ్యములతో దీవించి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించమని ఫాదర్ అన్నపరెడ్డి రాజారెడ్డి క్రైస్తవ బృందం అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం ఉదయ్ కుమార్ రెడ్డి, భవ్యారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బాసాని అనిత అర్పిస్తున్నారు. పునీత అన్నమ్మ గారి సభలో పనిచేసి మరణించినటువంటి రెవరెండ్ సిస్టర్ ఏరువ క్రిస్టియన్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సెంటాన్స్ జనరలేట్ మఠకన్యలు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం 34 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పావులూరి బాలస్వామి, మేరీ విశ్రాంతమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బ్రాహ్మణపల్లి గ్రామం 50 వివాహ వార్షికోత్సవం జరుపుకున్న మారంరెడ్డి తోమాస్ రెడ్డి, అగతమ్మ దంపతులకు సిస్టర్ ఏంజిలిన 50 సంవత్సరాలు కన్యాస్త్రీ మహోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా రాబోయే కాలంలో దీవించమని పూజ. గుడివాడ విచారణ, కోసనం దాని సారిక 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అర్పిస్తున్నారు. నర్సరాపేట విచారణ, ఎస్కే ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎస్కే ఫాతిమా, జానీ, కాసింబి, మహమ్మద్ రఫీ, సలీం మాలిక్, జస్సిలాలకు కరోనా నుంచి కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. జనగాం విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న తిరుమల రెడ్డి, రత్నారెడ్డి, క్లెమెన్స్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. తిరుమల రెడ్డి బెత్తలే సమాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తిరుమల రెడ్డి, రత్నారెడ్డి, క్లెమెన్స్ పూజ. నల్గొండ మిత్రాసనం మిర్యాలగూడ విచారణ, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మార్నేని రాజమ్మ పూజ. పెందుర్తి విచారణ, ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న ఏ విశ్రుత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని విజయ్ కుమార్, స్వప్న పూజ. మీదర సుధాకర్, చంద్రలీల, హర్షితులకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ద్రాక్షారామం విచారణ, అమెరికాలో 18వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకున్న ఫాదర్ తెలంగాణ సురేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పూజ. సలిమిండ్ల అల్ఫోన్స్ కుటుంబంలో మరణించిన సలిమిండ్ల లూర్దిరెడ్డి, మార్తమ్మ, మరెడ్డి, ఇన్నారెడ్డి, లూర్ది మేరీల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరోనా నుంచి కాచి కాపాడమని పూజ. 34 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్ని నిస్లేవరాజు, రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. జన్మదినం జరుపుకుంటున్న మార్ని
కామినేని సుస్మితకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. జన్మదినం జరుపుకుంటున్న కైలా ప్రవల్లెక్కకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కైలా వెలాంగిని రాజు, వెలాంగిని వర్షిత, వన్సిత కుటుంబ సభ్యుల పూజ. కెనడాలో ఉన్న పోలంకి లావణ్య జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సంతోష్ నగర్ విచారణ కరోనాకి గురైన చింతకొండల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, పాషం అంతోన్ రెడ్డిలకు తన శక్తివంతమైన కరుణామయ హస్తాలతో దేవాతి దేవుడు ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి పూజ. గోపాజీ రూబిన్ వర్ధన్ సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కాంతమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. మహారాణిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న యు పద్మినికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పూజ. కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతగా గుండిగ సబీనా మరియు కుటుంబ సభ్యుల పూజ. గుండిగ భర్తలోమయ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గుండిగ సబీనా పూజ. ఏలూరు మిత్రాసనం 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నంద, పవన్, రచన దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. నంద ప్రిషాకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న పత్తూరు మహేష్ బాబుకు దేవుని దీవెనలు, కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా పత్తూరు జయమ్మ, జయరాం కుటుంబ సభ్యుల పూజ. 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జడ్డు లూర్దిరెడ్డి, ఎమిలియా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని గోపు స్వర్ణలత, రవీందర్ రెడ్డి, జడ్డు సుధాకర్ రెడ్డి, సుశీల పూజ. మల్లవరపు బాలరాజు, నిర్మల, ఎన్నయ్య, బాల తెరీసా, బోసు, అనిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, బాలరాజు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. గోరంట్ల విచారణ లింగిశెట్టి శ్రీనివాసరావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మహారాణిపేట విచారణ ఆదారి ఫ్రాన్సిస్ జేవియర్, చెన్నమ్మ, సంజీవరాల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావుల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం కరోనా వ్యాధి కొరకు చికిత్స పొందుతున్న మారినేని లూర్దయ్యకు త్వరగా మంచి ఆరోగ్యమును ప్రసాదించమని పునీత అంతోని వారి ప్రార్థన సహాయంను కోరుతూ రోస్లీనా, అవినాష్, హిమలహరి, వినీషా పూజ. హైదరాబాద్ అగ్రపీఠ 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానుగుండ్ల రాజారెడ్డి, నిర్మల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, అభినయ్ రెడ్డి, అనుషులకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. సిద్ధాయపాలెం విచారణ చొప్పరపు బాలశౌరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా చొప్పరపు సీతమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. గోపు ప్రతాప్ రెడ్డి, రత్నకుమారి, చందనలను కరోనా నుండి స్వస్థత చేకూర్చినందుకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ ప్రదీప్, రెవరెండ్ ఫాదర్ ఆనంద్, జోస్ఫిన్లకు మరియు కరోనా బాధితులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సిహెచ్ లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం మేకల రాజమ్మ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గాలి చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న శాన్వికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని గుంటి సరోజనమ్మ, యోగేశ్వరరావు, మీనాక్షి, జస్మంతి పూజ. గుంటూరు మిత్రాసనం 36వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎలవర్తి సుదర్శనరావు, వినయ్ కుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా గుంటుపల్లి సంజయ్, అనూష మరియు పూజిత వెలాంగిని అర్పిస్తున్నారు. మరి ఈరోజు అనేక మంది పునీత అంతోని వారి యొక్క భక్తులు, అంతోని వారి యొక్క వేడుదల ద్వారా ఈ పూజను అర్పిస్తున్నారు కనుక ఈ సాయంకాలం ఈ పూజను, పునీత అంతోని వారి యొక్క పూజను మనందరము కూడా భక్తియుతముగా కొనియాడుతూ పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 3 ప్రధానమైనటువంటి క్రియలను ఈరోజు ప్రభువు సువార్త ద్వారా మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. ఆ మూడిటిలో మొదటిది పాపము గురించి, తీర్పు గురించి, అదే విధముగా నీతివంతమైనటువంటి జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనులు, ఆత్మీయ నేత్రములు తెరిపించి అర్థమయ్యేటటువంటి విధముగా ఈ 3 విషయముల గురించి నేర్పిస్తాడని ప్రభువు ముందే పలికి ఉన్నారు. ఆయన పలికినట్లుగానే ఏ విధముగా మొదటి పెంతెకోస్తు తర్వాత మనందరం
లేదా అలనాటి విశ్వాసులు ఈ 3 విషయాలలో జ్ఞానమును కలిగి ఉన్నారు. ఆత్మ ద్వారా మనం ఈరోజు ధ్యానిద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను పాపములను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ న్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కుట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహలోపలకు త్రోసి వారి కాళ్లను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతిగీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు బళ్ళున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిగ్గున మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందిరని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు,
మేమందరము ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్థానము పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడయ్యను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షింపుము. నీ బలముతో నన్ను రక్షింపుము. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ ఓ దేవా, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ బలముతో నన్ను రక్షించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్గము యేసయ్యా, సత్యము యేసయ్యా, జీవము యేసయ్యా, సకల లోకము యేసయ్యా. మార్గము యేసయ్యా, సత్యము యేసయ్యా, జీవము యేసయ్యా, సకల లోకము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి
పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. పాపము, నీతి, తీర్పు, ఈ మూడింటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు వివరించుటయే కాదు నిరూపించును అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదువుతున్నటువంటి సువార్త యోహాను సువార్తలో ప్రభువు కడరా విందు భోజన సమయములో నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు శిష్యులందరూ ఎంతో బాధపడ్డారు. వారి యొక్క బాధను చూచినటువంటి క్రీస్తు ప్రభు, నేను వెళ్ళిపోతాను కానీ మిమ్ములను మాత్రము అనాథలుగా వదిలిపెట్టను, మీకోసం మీ తరపున వాదించటానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి, ఆ ఆదరణకర్త ఓదార్చువాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 3 పనులు ప్రధానమైనటువంటిది పాపము గురించి మొట్టమొదటిగా తెలియపరుస్తాడు, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పును గురించి. ఈ ఒక్కొక్క అంశాన్ని, ఈ 3 అంశాలను మనం ఈ సమయంలో ధ్యానము చేద్దాం. పాపము గురించి ఎందుకనగా వారు నన్ను విశ్వసించుట లేదు. పాపము అనగా ప్రభువునందు విశ్వాసము లేకపోవుటయే మొట్టమొదటిగా. పునీత అగుస్తీను వారు తన యొక్క జీవిత చరిత్రలో పాపమునకు ఒక నిర్వచనాన్ని ఇస్తున్నారు. అగుస్తీను వారు ఏమంటారంటే, తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలను అధిక ప్రాధాన్యత గల విషయాలుగా మీరు దాని వెంట వెళ్ళి దానిని సంపాదించాలనుకోవుటయే, దానికోసం మీ జీవితాన్ని వెచ్చించుటయే పాపము అంటారు. తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులను అధిక ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులుగా పొందుటకు మీ జీవితాన్ని గడపటమే పాపం అంటారు అగుస్తీను వారు. డబ్బు ఉంది, అవసరమే, అది చెడ్డది కాదు, మంచిది కాదు. డబ్బు అవసరమే, కానీ అది అధిక ప్రాధాన్యత కాదు. అట్లానే పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, అష్టైశ్వర్యములు ఇవన్నీ అవసరమే, కానీ తక్కువ ప్రాధాన్యత. అయితే ఈ రోజున మానవులు ఏం చేస్తున్నారనగా, ఈ తక్కువ ప్రాధాన్యతతో చూడవలసినటువంటి అంశములను ఉత్తమమైనటువంటి, అత్యంత ప్రధానమైనటువంటి అంశములుగా చూస్తూ వాటిని పొందుటకు తమ జీవితాలను వెచ్చిస్తున్నారు అని అగుస్తీను వారు ఈ విధముగా చేయుటయే పాపము అంటారు. అదే విధముగా అవి మన నుండి పోతాయని ఒక భయం, దాని వలన పాపము చేస్తాం. లేదా మనకు దగ్గర అవి లేవు కాబట్టి వాటిని పొందుటకైనా మనం పాపమును కట్టుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపము గురించి ప్రజలకు బోధిస్తాడు, వాళ్లకు నిరూపిస్తాడు. అంటే ఇక్కడ మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే ఒక అంశం మనకు అర్థమవుతూ ఉంది. అందరం పాపం చేస్తాము, కానీ నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకునేటటువంటి స్వభావం దాదాపుగా అనేక మందిలో ఉండదు మనలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఆవహించినప్పుడు ఇక ఒప్పుకోక మనకు తప్పదు. ఉదాహరణగా అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 36-37 వచనాలలో పేతురు బోధించిన తరువాత, ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? 36-37 వచనాలలో, అయ్యో మేము పాపము కట్టుకుంటిమే, మాకు మన్నింపును ప్రసాదింపుము అని తమ యొక్క తప్పిదములను ఒప్పుకున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారు? ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత, పెంతెకోస్తు తరువాత ఈ సంఘటన జరిగింది. అయితే ఆత్మదేవుడు మనలను ఎట్లా ఒప్పిస్తాడు అన్నదానికి మరొక ఉదాహరణ,
సామువేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను ప్రవక్త దావీదుతో అంటాడు, యు ఆర్ ద మ్యాన్, అంటే ఆ మనిషివి నువ్వే, ఈ తప్పు చేసినది నువ్వే అని వేలెత్తి చూపించి, ఇక దావీదు తప్పించుకునే అవకాశము కూడా ఇవ్వకుండా, మారు మాట్లాడే అవకాశము కూడా ఇవ్వకుండా తన పాపాన్ని కళ్ళ ముందు కట్టినట్టు నాతాను ప్రవక్త దావీదుకు చూపిస్తాడు. ఇక దావీదు రాజైనప్పటికీ కూడా ఇక తనకు వేరే గత్యంతరం లేదు, వేరే మార్గము లేక ఏమంటాడో తెలుసా? అప్పుడు తన యొక్క తప్పిదములను పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడతాడు దావీదు. ఆత్మదేవుడు పాపము గురించి ప్రతి మనిషికి నిరూపిస్తాడు. మనం మన తప్పిదములను మన పాపములను ఒప్పుకునేటట్లు చేస్తాడు. అయితే మనం ఆ పాపము యొక్క మూలమునకు వెళ్ళాలి. ఒక వ్యక్తి గురువుతో అంటున్నాడట, స్వామి, నా జీవితం అంతా కూడా బూజు పట్టినట్లుగా ఉంది, అయోమయం గందరగోళముగా ఉంది. ఇంట్లో గనక బూజు పడితే ఎట్లా ఉంటుందో ఒక మూలలో, అట్లా నా జీవితానికే బూజు పట్టినట్టు నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఈ బూజును ఎలా తొలగించాలి అని అడిగినప్పుడు ఆ గురువు చెప్పాడట, నీవు బూజును తొలగించాలంటే ముందు తొలగించినా తొలగించకపోయినా మళ్ళీ బూజు రాకుండా ఉండాలంటే సాలీడును చంపివేయాలి. సాలీడును చంపివేయటం అనేది దీనికి నీవు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. బూజు తొలగించడం కంటే సాలీడును చంపివేయటం అనేది ముఖ్యం. అట్లానే మనం మంచిగా జీవించాలి అనగా, పాపము నుండి విముక్తి పొందాలి అనగా సైతానును జయించగలగాలి. ఇక రెండవది, పరిశుద్ధాత్ముడు నేర్పించేటటువంటి విషయము నీతి, రైటియస్నెస్. యేసు ప్రభువు మనుషునిగా పుట్టక ముందు మనుషులు నీతి అంటే ఏమనుకునేవారంటే, దేవుడు మాత్రమే నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా అంతగా ఉండాల్సిన పని లేదు, దేవునితో సమానమైనటువంటి నీతిమంతమైనటువంటి జీవితాన్ని మనం ఎవ్వరం కూడా మనుషులుగా జీవించలేము, అది దేవునికే సాధ్యం అని అనుకునేవారు. కానీ యేసు ప్రభు జన్మించిన తరువాత మానవ జాతిని అంతటికీ కూడా నేర్పించాడు. దేవుడి కుమారుడైనప్పటికీ ఆయన నరావతారుడిగా ఉన్నాడు, మనవలే ఉన్నాడు, మనలో ఒకనిగా ఉండి మానవ జీవితం ఏ విధముగా జీవించాలో ఆయన నేర్పించాడు. ఈ విధముగా దేవునితో సమానమైనటువంటి నీతివంతమైన జీవితాన్ని మనిషి కూడా జీవించవచ్చు అన్నదానికి ఉదాహరణ క్రీస్తు ప్రభువు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, ఎందుకు యేసు ప్రభు 33 సంవత్సరాలు బ్రతకాలి? ఆయన ఏదో 1-2 సంవత్సరాలలోనే వెంటనే అద్భుతాలు చేసి, మనం గనక సినిమా 2.5 గంటల్లోనే మొత్తం ఒక 100 సంవత్సరాల చరిత్రను చూపించినట్లు యేసు ప్రభువు కూడా 1 సంవత్సరమో 2 సంవత్సరములో నరుడిగా పుట్టి ఆ రక్షణ చరిత్రని మొత్తం కూడా 1-2 సంవత్సరాల్లో తన జీవితం ద్వారా ముగించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఆ విధముగా చేయలేదు. ఒక మనిషి తన జీవితంలో ఎన్ని బాధలు కష్టాలు అనుభవిస్తాడో ఆయన స్వయాన అనుభవించాడు. బాధలను, మోసాన్ని, ప్రేమను ఆయన చవి చూచాడు. ఆ విధముగా చూడటం వలన మనందరికీ క్రీస్తు ప్రభువు ఒక మనుషునిగా కూడా ఆదర్శముగా నిలిచాడు. అందుకే నీతి అంటే అది. ఆ నీతివంతమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇక మూడవది తీర్పు. తీర్పు ఎందుకనా? ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఈ లోకాధిపతి అంటే ఎవరు? సైతాను. ఆది నుండి సైతాను చేస్తున్నటువంటి పని ఏమనగా, దేవుని బిడ్డలను దేవుని నుంచి దూరము చేసి తన చెంతకు లాక్కోవటం అనేది ఆది నుండి సైతాను చేస్తూ ఉంది. అన్నీ భరించాడు దేవుడు, అన్నీ ఓపికతో సహించాడు. కానీ ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఇక సైతాను యొక్క జిత్తులు ఇక పారవు. ఎందుకనగా ఆత్మదేవుని యొక్క ఆగమనముతో ఇక తీర్పు విధించబడింది సైతానుకి. తీర్పు అన్నప్పుడు ఇక్కడ ఆత్మదేవుడు, క్రీస్తు ప్రభు చెప్పేదేమనగా తండ్రి దేవుడు మాత్రమే తీర్పు తీరుస్తాడు అని మనందరం ఈ విషయంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఆ విషయం మనం ఇతరుల మీద రాయి వేయటానికి, వేలెత్తి చూపించటానికి ముందుంటాం. అది మన పని కానప్పటికీ, మనం సంబంధం లేనప్పటికీ కూడా ప్రతి విషయంలో అతనిట్లా ఈమెట్లే అని మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక నది ఒడ్డున ఒక ముని ఉండేవాడట. పెద్ద వయస్సు ముని, మంచి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆ మునిని నివసిస్తున్నట్టు ఇంటికి అవతల బజారుకి అవతల సైడున ఒక వేశ్య జీవిస్తూ ఉంది. అయితే ఈ ముని రోజు గమనిస్తున్నాడు, ఈ వేశ్య ఇంటికి అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పురుషులు రావటం, ఆమె దగ్గర సుఖాన్ని పొందటం, ఆ తర్వాత వెళ్ళిపోవటం ఈ ముని గమనించాడు. గమనించి ఒకరోజు ఆమె తారసపడగా, ఎదురుపడగా ముని చెప్పాడు, అమ్మా, నీవు చేస్తున్నటువంటిది తప్పు. నీవు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించటం లేదు. ఈ విధముగా నీవు చేసినట్లయితే ఇక నీకు మోక్షంలో స్థానం ఉండదు, నీవు నరకానికి వెళతావు అని చెప్పగా ఆ వేశ్య వెంటనే ఎంతో బాధపడి హృదయ పరివర్తన చెంది, అయ్యయ్యో, ఈ జీవితాన్ని నేను ఇక వదిలివేస్తాను అని హృదయము నుంచి పశ్చాత్తాపాన్ని పొంది, ఇక మారు మనస్సు పొంది ఆ జీవితాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది పూర్ణ హృదయముతో. అయితే కొద్ది రోజులు వేరే పని చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. ఎక్కడా పని దొరకలేదు. ఇక చివరికి మళ్ళీ పాత వృత్తిలోకే దిగింది. తాను అసహించుకున్నటువంటి పనిని మళ్ళీ చేయటం ప్రారంభించింది. మళ్ళీ ఈ ముని ఆ స్త్రీకి మళ్ళీ ఇంటికి మగవాళ్ళు రావటం చూచాడు. చూచి ఈసారి అనుకున్నాడు, ఈమె మళ్ళీ పాత జీవితమునకు అలవాటు పడుతుంది కదా, నేను ఇప్పటి నుంచి ఒక లెక్క వేస్తాను. ఎంతమంది మగవాళ్ళు ఎన్నిసార్లు వస్తారు, ఆ వచ్చిన ప్రతిసారి నేను ఒక బండను ఇక్కడ గుర్తుగా పెట్టుకుంటాను నా ఇంటి దగ్గర అని. ఇక ఈ ముని ఇదే పని మీద ఉన్నాడు. ఏ పని మీద? ఏ వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఆ వచ్చిన వెంటనే ఒక బండను తన ఇంటి దగ్గర పెట్టడం. ఆ విధముగా ఒక గోడ అయింది, ఒక రాళ్ళ కుప్ప అయింది. ఇక ఇది భరించలేక మళ్ళీ తారసపడగా ఆ స్త్రీకి ఈ ముని చెప్పాడు, అమ్మా, నీవు చేస్తున్నది చాలా ఘోరమైనటువంటి పని. నేను ఇంతకు ముందే చెప్పాను, నీవు మళ్ళీ ఈ రొచ్చులోకే దిగావు. ఇక నీవు ఖచ్చితంగా నరకానికి పోతావు. ఎందుకంటే చూడు, నువ్వు ఎన్ని చావైన పాపాలు చేశావో, ఎన్నిసార్లు నీవు చావైన పాపం కట్టుకున్నావో చూడు అని ఆ రాళ్ళ వైపు చూపించాడు. నీవు పాపము చేసిన ప్రతిసారి నేను ఒక రాయిని ఇక్కడ పక్కన పెట్టాను. ఈ రాళ్ళ కుప్ప తెలియపరుస్తుంది నీవు ఎంత ఘోరమైన ఊబిలో, పాపములో కూరుకొని పోయావో అనగా, ఇక వెంటనే ఆమె కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. అయ్యా, నాకు మారు మనసు పొందాలని ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వటం లేదు. వేరే ఉద్యోగం, వేరే పని ఏది నేను చేయలేకపోయాను. ఇక ఈ తుచ్చమైన, నీచమైన జీవితాన్ని నేను జీవించలేను, నాకు వద్దు కూడా ఈ జీవితం. నీ చిత్తమైతే నన్ను తీసుకొని పో అని చెప్పగా, అదే రాత్రి దేవుడు ఆ స్త్రీకి మరణాన్ని ఇచ్చాడు. అదే సమయంలో ఈ ముని కూడా అదే రోజు మరణించాడు. అయితే ఈ ముని ఎక్కడికి వెళ్ళాడు? మోక్షానికా, నరకానికా? ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఈమె మాత్రం మోక్షానికి వెళ్ళింది. అది చూచి ఈ ముని దేవుణ్ణి అడిగాడు, ప్రశ్నించాడు, ఇదేమి న్యాయమయ్యా దేవుడా? నేను ఎంతో నియమ నిబంధనలతో, నిష్ఠతో నా జీవితాన్ని జీవించాను, నాకు చివరకు ఈ గతి పట్టింది. మరి నా బజారవతలో ఉన్న ఆమె, అందరితో చావైన పాపం చేసినటువంటి ఆమె మోక్షమునకు తీసుకొని పోయావు, ఇదేమి న్యాయం, ఇదేమి నీతి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మహానుభావ, నీ హృదయాన్ని మొత్తాన్ని ఇతరుల యొక్క అమలినముతో, ఇతరుల యొక్క మలినముతో నింపుకున్నావు.
ఇతరుల యొక్క పాపమంతా, ఆమె చేసిన పాపమంతా నీవు నీ హృదయములో మోసావు, దాచావు. కానీ ఆమె ఏం చేసింది? తాను పాపము చేసిన పాపమును మన్నింపు కోరి తన హృదయాన్ని తేలిక చేసుకుంది. తేలిక చేసుకుంది కాబట్టి మోక్షానికి వెళ్ళింది. నువ్వేం చేశావు? తేలిక చేసుకోవటానికి బదులుగా నీవు నీ హృదయాన్ని ఇంత బరువైనటువంటి రాళ్లతో కట్టిపడి వేశావు. ఇంకెక్కడ పోతుంది అది? పైకి, మోక్షానికి పోదు అని చెప్పి ఇతరులను నీవు తీర్పు తీర్చవద్దు. ఇతరులు ఏం చేస్తున్నారా? కొన్నిసార్లు మనం ఎలా ఉన్నామన్న దాన్ని మర్చిపోయి ఆయన దృష్టి అంతా కూడా ఎన్ని రాళ్ళు పెడదామా, ఎవరు వస్తున్నారా, ఎన్ని రాళ్ళ కుప్ప అవుతాయా అనేటటువంటి ధ్యాస. ఆ విధముగా ఉండకుండా మనం మన జీవితాన్ని ఆత్మ పరిశీలనతో జీవించే శక్తినివ్వమని ఈరోజు పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను హేరాళముగా ఆశీర్వదించమని, తద్వారా పరిశుద్ధాత్మ యొక్క రాకడకు మేము మా హృదయాలను సంసిద్ధము చేసుకొని ఆత్మదేవుని యొక్క సహవాసముతో, ఆత్మదేవుని యొక్క ప్రేరణతో జీవించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అనేక మంది పెట్టిస్తున్నారు. ముఖ్యముగా జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలు, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతులు, వారికి ఆయురారోగ్యములను, కుటుంబంలో శాంతి సమాధానములను ప్రసాదించండి. ముఖ్యముగా కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాము. వారిలో మనోధైర్యాన్ని నింపండి. వారి యొక్క హృదయాలలో ఉన్నటువంటి అశాంతిని రూపుమాపి మీ యొక్క శక్తిగల దయగల హస్తము ద్వారా వారిలో ఉన్నటువంటి ఈ వైరస్ను సంపూర్ణముగా నిర్మూలించి తిరిగి మీ మీద ఆధారపడి మిమ్ము స్తుతిస్తూ జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ మీకు అర్పిస్తున్నాము. వారి యొక్క మంచితనానికి, ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా ఆశీర్వదించి వారి మనసుల్లో ఉన్నటువంటి కోరికలను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం, అదే విధముగా మనకు తెలిసి కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ సమయంలో స్మరించుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరిసనానమగున నాయి కానుక. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరిసమానమౌన నాయి కానుక. అంతరంగ శుద్ధితో నాదీన మనసును, అంతరంగ శుద్ధితో నాదీన మనసును సిద్ధపరచితి నీకై స్వామి. సిద్ధపరచితి నీకై స్వామి. అందుకు నా ఈ కానుక చేకును నా హృదయ దీపిక. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారిని స్మరించుచు మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఆ బలిని నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణ ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగను బలిపీఠముగను గొర్రెపిల్లగను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతుల దళమును మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూలంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను, ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, పునీత అంతోని వారి విశ్వాసము మాయందు సజీవముగా ఉంచుటకు మేము నేడు భుజించిన జీవాహారము తోడ్పడునుగాక. ఈ పునీతుడు అందించిన విశ్వాసము పదిలముగా కాపాడుట కొరకు మాలోని విశ్వాసము దినదినాభివృద్ధి చెందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి
చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల 13వ తేదీన మనం ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. లోకములోని పాపులందరూ మారు మనస్సు పొందాలని, యావత్ ప్రపంచం కోసం ప్రార్థించమని ఆ తల్లి ఆ ముగ్గురు చిన్నారి బిడ్డలకు తన యొక్క సందేశాన్ని అందించింది. అందుకే ఆ రోజు మనం దివ్యవాణి టీవీలో ఉదయం 6 గంటలకు పండుగ పూజ ఉంటుంది. మరి 7 గంటలకు సురారంలో ఉన్నటువంటి ఫాతిమా మాత విచారణ నుంచి పండుగ పూజ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా అక్కడికి వెళ్ళవద్దు. దివ్యవాణి ఆ పండుగను మీ ఇంట్లోకి తీసుకొని వస్తుంది 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం. ఆ తర్వాత 12 గంటలకు ఇంగ్లీష్లో పూజ, మరి అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు జపమాల మరియు ఫాతిమా మాత మహోత్సవ పూజ కూడా ఆ రోజు అర్పించబడుతూ ఉంది. మరి 14వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి జపమాల ఉంది. అదేమనగా ఈ నెల మొత్తం ప్రపంచంలోని మరియమాత పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలలో ఒక్కో రోజు జపమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా జపించమని పోపు గారు ఆదేశించి ఉన్నారు. మరి దానిలో భాగంగా మన దేశానికి ఒకరోజు కేటాయించబడింది. అదే 14వ తేదీ వెలాంగిని మాత నాగపట్నం నుంచి రాత్రి 9:30 గంటలకు, వాళ్ళు బహుశా తమిళంలో చెప్తూ ఉండవచ్చు, కానీ దివ్యవాణి టీవీ ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మన కోసం మేము తెలుగులో అందించబోతూ ఉన్నాం. రాత్రి 9:30 గంటలకు 14వ తేదీ అందరూ కూడా ఆ జపమాలలో, ఇతర ప్రార్థనలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనగలరు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను, మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము విన్నరండి, అంతోని వారిని కనరండి. వ్యాధులు బాధలు పోగొట్టువారు, అంతోని వారు, అంతోని వారు. పాపపు సంఖ్యలు తెంచేవారు, అంతోని వారు, అంతోని వారు. వ్యాధులు
మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. మనసుకు ఊరట ఇచ్చేవారు, మనకై దేవుని ప్రార్థించువారు. అంతోని వారు అద్భుత చరితము విన్నరండి. అంతోని వారిని కనరండి, అద్భుత చరితము విన్నరండి. అంతోని వారిని కనరండి.